దీని మీద కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అప్పుడే అన్ని ప్రభుత్వాలు అయిపోయి తెలుగుదేశం రెండోసారి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాకు మధ్య పోని ఇరుపక్షాల వాళ్ళకి తెలుసున్న ఓహో పలానా ఫ్రెండ్ ఉండి ఉంటాడరా, పలానా అల్లుబాబి చెప్పు ఉంటాడు, ఇలా కూడా ఏం లేదు. ఆయన అసలు పరిచయమే లేదు నాకు. చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను, అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. అని నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే నేను టీవీ చూడలే. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవనివ్వండి బాబు అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మిమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే, మీరు ఎందుకంటే రావటం, నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. 7వ తారీఖున ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు ఆయన. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చాడు. పొలిటీషియన్ని నేను ఒక్కనే, అన్ని పార్టీల్ని పిలిచాడు కానీ రాజకీయం నుంచి నన్ను ఒక్కనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన ఎవరంటే పద్మనాభయ్య గారు, జేపీ జయప్రకాష్ నారాయణ గారు, ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు, అంతా ఐఏఎస్లు పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొనతాల రామకృష్ణ గారు వచ్చాడు, మన సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ వచ్చారు కూర్చున్నారు. వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి 16వ తారీఖు సాయంకాలం రిలీజ్ చేశాం. 15, 16 2 రోజులు మీటింగ్ అయింది. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిదంటే పద్మనాభయ్య గారిది. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మీ తరం వాళ్ళకి అంత తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే అస్సాంలో గొడవలైనా, నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర్రా ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు వెళ్ళేవాడు. ఆయన మన జిల్లావాడే అనుకుంటా కూడా, లేకపోతే పక్కన కృష్ణా జిల్లా. ఇక్కడ దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టారు మెయిన్. ఆయనకి ఆయన తయారు చేసుకు వచ్చేసాడు. ఆయన ఒక రోజు టైం తీసుకున్నాడు, ఒక రోజు 2 రోజులు కాదు 15 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు, నేను పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏ పాయింట్లు ఉంచాలి, ఏ పాయింట్లు తీసేయాలి. ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఆయనదే ఖరారు చేశారు అంతా. పద్మనాభయ్య గారు అంటే చాలా ఎక్స్పర్ట్ గారు. ఆయన తేల్చిన లెక్కే 74,542 కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు. ఇది ఏ ఇయర్లో? 2018 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని ఇలా మన ప్రెస్ ద్వారానే మాటికి అడిగేవాడిని, మీరు కాకపోతే మీ డ్రైవర్ని పంపండి, లేకపోతే మీ అటెండర్ని పంపండి, ఎవరో ఒకరితో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. మీ ముద్ర వేసిన ఎవడని వస్తే ఎవడో ఒకడు వచ్చి నేను టీడీపీ వాళ్ళనో లేకపోతే నేను చంద్రబాబు క్లోజ్ అంటే కాదు, ఎవరో ఒకరిని పంపండి అని చెప్పి అడుగుతుండేవాడిని. సరే ఒక రోజున కవర్ వచ్చింది, మీ దగ్గర ఉన్న ఫైల్ అంతా పట్టుకురండి, ఏది ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించి. అది ఏ రోజు? 16/7/2018. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి అయిపోయినటువంటి 4 నెలల తర్వాత మొత్తం ఫైల్స్ పట్టుకుని వెళ్ళాం. నేను, బల్లుబాబి, చెరుకూరు రామారావు మా ఫ్రెండ్, ఆయన, ఇంకెవరు లేదుగా, మేము ముగ్గురు వెళ్ళాం. వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్కి వెళ్ళాడు. ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది. మీటింగ్ అయిపోయి హెలికాప్టర్లో వెనక్కి వచ్చేస్తాడు అనుకుని నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వర్షం వల్ల హెలికాప్టర్ ఆగిపోయింది. సరే నేను ఈయనెవరో గిరిజా శంకర్ గారు ఉన్న ఆయన, సతీష్ చంద్ర, వీళ్ళిద్దరికీ మొత్తం ఫైల్స్ అని చూపించాను. అయ్యా నేను ఊరికే చెప్పట్లేదు, ఇదిగో రాజ్యసభ రికార్డెడ్ వెర్షను, లోక్సభ రికార్డెడ్, ఈ 2 వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు. ప్రతిరోజు ఏం జరిగిందో సభలో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు.
ఈ ప్రింట్ చేసిన బుక్కుల్లో చూడండి ఎలా ఈ బిల్లు పాస్ అయిందని అంటారు. ప్రింట్ అందులో బుక్ రాశాడు ఏమని, ఇగో అడిగాడు ఈయన లేచి, ఆవిడ ఏమందంటే స్పీకర్ గారు తల లెక్కెట్టేస్తున్నాను, నో ఇది 376 ఏదో ఉంది, దాని ప్రకారం ఓటింగ్ లేదు, ఆయస్ అందరూ నిలబడండి, నోస్ అందరూ కూర్చోండి అంది అని 360 ఆయస్, 100 నోసు, బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం చేయాలి. పాస్ చేయడం అంటే బిల్లు ఒకటి బిల్లు పాస్ అయిపోయిందంటే కుదరదు. ప్రతి సెక్షను ప్రజలను అడగాలి, అక్కడ ఓటింగ్ పెట్టాలి, పాస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని సెక్షన్లు నచ్చకపోవచ్చు. ఇక తర్వాత నుంచి మానేసింది అవన్నీ. వాళ్ళు లేచి అడుగుతూనే ఉన్నారు, అది రికార్డ్ అయింది. అమ్మ తల్ల లెక్కడతనంలో తల్ల కూడా లెక్కట్లేదు అని ఓవైసీ, సౌగత్ రాయ్ అని బెంగాల్ ఆయన, వీళ్ళిద్దరూ ఇదే గొడవ మొత్తం రికార్డ్ అయింది. తలలు కూడా లెక్కట్లేదు, అయిపోయింది, పాస్ అయిపోయింది అన్నారు. అంతా 20 మినిట్స్లో క్లోజ్. ఇది చూపించాను. చూపించి దీని మీద అండి బాబు నేను చేస్తున్న గొడవ, ఇలా చేస్తే కూడా మన బయటికి దోసేసి అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటుంటే లోపల ఫోన్ వచ్చింది. నేను ఇంకా అది వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అరుణ్ కుమార్ని ఆపమన్నారు, కారులో వచ్చేస్తున్నారని. అంటే గుంటూరు నుంచి కారులో నేను ఎంతసేపు పడుతున్నాను బాబు, నేను నీకు చెప్పేశాను కదా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం, వెళ్ళిపోదామని. ఎందుకంటే నాకు కన్వే అయింది. అందులో సతీష్ చంద్ర ఉన్నాడు, గిరిజాశంకర్ అని ఆయన ఐఏఎస్, వాళ్ళిద్దరూ విన్నారు. చెప్తారు సీఎం గారికి, నేనే చెప్పాలని ఉంది, నాకన్నా బాగా చెప్తారు వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు. లేదండి మిమ్మల్ని ఆపేయమన్నారు, వచ్చేస్తున్నారు ఆయన, అయిపోండి అన్నారు. అయిపోయాం. వచ్చాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను, అద్వానీ రూమ్లో కూర్చున్నాను. ఇంత దారుణమా, నాకు తెలియదు, ఇదంతా నాకు ఎవరు చెప్పలేదు, రికార్డు ఎవరు పట్టరాలేదు. చూడండి అందుకనే నేను మొత్తుకుంటున్నాను, ఈ దారుణం ఇదంటే. వెంటనే ఢిల్లీలో వెళ్ళిపోయిన వెంటనే ఢిల్లీ మీటింగు, అక్కడ మీటింగ్ మా ఎంపీలందరినీ మీటింగ్ పెట్టమంటాను, ఏం చేయాలో ఎంపీలు ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు, కోర్టులో వెంటనే ఎఫిడేవిట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పి అది చెప్తున్నప్పుడు మొత్తం అందరం ఉన్నాం, సతీష్ చంద్రు, గిరిజాశంకరు, బాబీ, చెరుకూరు రామారావు, అది కాకుండా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్, అతను మాకు ఏలూరులో లాలో అతను నేను కలిసి చదువుకున్నాం. అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు నుంచి వస్తూ ఆయనతో పాటు సీఎం గారితో పాటు ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ నా ఒక్కడితోటి 40 నిమిషాలు మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏం క్రియేట్ చేశాడంటే, డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్, నువ్వు ఢిల్లీ వెళ్ళిపో అన్నాడు. ఢిల్లీ వెళ్ళిపోయాను. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఈ లోపల ఏంది, జరిగిన 2 రోజులకే అవిశ్వాస తీర్మానం, తెలుగుదేశం వారు బీజేపీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం అంగీకరించారు. దాంతో 2 రోజులు అవిశ్వాస తీర్మానం నడిచింది, వీగిపోయింది. ఆ అవిశ్వాస తీర్మానంలో నేను చెప్పిన పాయింట్లు ఏం చెప్పలే. సరే ముందు నుంచి ఏదో అనుకుని ఉంటారులే అని చెప్పి అనుకున్నాం. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడితే అందరు ఎంపీలు వచ్చారు, పెట్టారు, చెప్పాను, వినిపించాం, అంతా బాగానే ఉంది, డెఫినెట్గా నోటీస్ ఇస్తున్నాం అన్నారు. ఒక్క రాజ్యసభ మెంబరు, ఆయన పేరేంటి, అడ్వకేట్ కాదు అడ్వకేట్, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, కనకమేడల, ఆయన ఒక్కడే అన్నాడు దీనివల్ల ఇప్పుడు మనం చేయటం కరెక్టా, ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చేసారు, చేస్తే కాంగ్రెస్కి ఎంబ్రాసింగ్ సిచ్యుయేషను, ఇది చేయటం కరెక్టా ఆలోచించండి, ఇది ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టాం అని ఏదో అంటే నేను చెప్పాను, దీనికి దానికి అసలు సంబంధం లేదండి, ఇది అన్కాన్స్టిట్యూషనల్గా మనకి దెబ్బేశారు, ఆ కాన్స్టిట్యూషనల్ పాయింట్ వరకే మాడుతున్నాం, విడదీయటం కరెక్టా కాదా అని. కానీ ఇంకో గొడవ కాదు, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఎలా చేస్తారో అన్నది అడగైపోతే ఇంకేముందండి. మొత్తానికి కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను, కానీ పని జరగలేదు. ఎన్నాళ్ళు చూసినా నోటీస్ ఎలా ఇవ్వాలో కూడా డ్రాఫ్ట్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను, మళ్ళీ వాళ్ళకి తయారు చేసుకోవడానికి టైం పడుతుందని. అది జరగలేదు, కోర్టులో ఇటు జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే, ఆయన నేను కలవటం, ఇది మీకు అందరికీ తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి 2019 అంటే ఇంక ఎలక్షన్ 3 నెలల్లో ఉంది. మేము ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టాను, నేనే పెట్టాను, నేనే ఆహ్వానం, అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపి ఐలాపురంలో కొత్తగా రాబోయేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఒక మీటింగ్ అండి, రావాలి అని చెప్పి అందరికీ లెటర్ రాశాను. లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వారు మేము రాము, తెలుగుదేశం పార్టీతోటి మేము వేదిక పంచుకోం అని చెప్పేశారు. సిపిఎం పార్టీ వారు మేము రాము, నువ్వు బీజేపీని పిలిచావు కాబట్టి బీజేపీతో మేము వేదిక పంచుకోం అని వాళ్ళు రాలే. చంద్రబాబు నాయుడు గారు 2 మంత్రులను పంపారు, 3 ఐఏఎస్ ఆఫీసర్లను పంపారు, మొత్తం రికార్డ్ పట్టుకొచ్చారు వాళ్ళు.
మన ఈయన వచ్చారు, ఫైనాన్స్ చెరుకూరి కుటుంబరావు, ఆయన వచ్చారు మీటింగ్కి. బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు గారు, సత్యమూర్తి అని ఆయన, వాళ్ళిద్దరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కూడా లెటర్ రాశారు, మీ పార్టీ నుంచి ఎవరినైనా పంపండి అని. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, ఎవరినైనా పంపండి అనే రాశాను నేను అన్ని పార్టీలకి, మీ పార్టీ ప్రతినిధిని పంపండి. ఆయనే స్వయంగా వచ్చాడు. లీగల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చలమేశ్వర్ గారిని పిలిచాను. అప్పటికి జడ్జిగా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయి ఉన్నాడు, చాలా అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆయన్ని పిలిచాను, జాస్తి చలమేశ్వర్. ఆయన వచ్చారు. ఆ మీటింగ్లో తీర్మానాలు ఏం చేసామంటే, రావాల్సినటువంటి 74,542 కోట్లే కాకుండా ఏదైతే అరుణ్ కుమార్ కేసు కోర్టులో వేసాడో, ఏదైతే పార్లమెంట్లో మూవ్ చేయమంటున్నాడో, ఆ రెండిటికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అన్ని పార్టీలు, కొంచెం సిపిఐ వాళ్ళు, ఎందుకంటే ఆ రామకృష్ణ గారు అన్నాడు, మేము అప్పుడు సపోర్ట్ చేశాం కదా విభజనని, ఇది విభజన చేసింది తప్పు అన్నది ప్రేయర్ మార్చేశానండి. అది కాదు, కాన్స్టిట్యూషన్ నిలబెట్టకుండా పార్లమెంట్ నడిస్తే రాజకీయ పార్టీలు నోరు మూసుకుంటుంటే అలాగా, నాలాంటి వాడు ఎక్కడ సరిపోతాడు అన్న పాయింట్ మీద వారు కూడా అందరూ ఒప్పుకుని తీర్మానం చేశాం. ఏమని, వెంటనే రాబోయే ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేయాలని. సరే, ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓడిపోయింది, కమ్యూనిస్టు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా, అవి కూడా ఓడిపోయి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది.